హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సోర్స్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎస్క్యూఎల్లో ఉన్న ట్రిగ్గర్స్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. మెయిన్గా ట్రిగ్గర్స్ ఎందుకు యూజ్ చేస్తారు, అది ఎక్కడ యూజ్ చేస్తారో, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాని యొక్క సింటాక్స్ ఏంటి అని అయితే మనం ఈ వీడియోలో మనం నీట్గా తెలుసుకుందాం. ముందుగా ట్రిగ్గర్స్ అంటే ఏంటి? ట్రిగ్గర్స్ అనేది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఇన్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్లో ట్రిగ్గర్స్ అనేది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఎస్క్యూఎల్ సర్వర్ ట్రిగ్గర్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఆర్ బిఫోర్ అన్ ఇన్సర్ట్, డిలీట్ ఆర్ అన్ అప్డేట్ ఆపరేషన్ ఆన్ ఏ టేబుల్. అంటే ఒక టేబుల్లో మనం ఇన్సర్ట్ చేసినప్పుడు, లేదా ఇన్సర్ట్ ఆపరేషన్ కానీ, డిలీట్ ఆపరేషన్ కానీ, అప్డేట్ ఆపరేషన్ కానీ జరిగినప్పుడు, వెన్ ఎవర్ వీ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎనీ అదర్ ఆపరేషన్, దెన్ వీ విల్ యూస్ ట్రిగ్గర్స్. ట్రిగ్గర్స్ అనేది డిఎంఎల్ ఆపరేషన్స్, డిలీట్ కానీ, అప్డేట్ కానీ, ఇన్సర్ట్ కానీ జరిగినప్పుడు మన టేబుల్లో మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ ఆపరేషన్ని చేయాలి అన్నప్పుడు మనకి ఏం యూజ్ చేస్తారంటే ట్రిగ్గర్స్ యూజ్ చేస్తారు. ఓకే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యూ కెన్ యూజ్ దిస్ ఎస్క్యూఎల్ ట్రిగ్గర్స్ ఆన్ వ్యూస్ ఆర్ టేబుల్స్ టు పర్ఫార్మ్ ఎనీ అబోవ్ స్పెసిఫిక్ యాక్టివిటీ. రిమెంబర్, యూ కెన్ యూజ్ యాజ్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ అంటండి. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్. ఫస్ట్ వన్ ఈస్ after trigger and second one is instead of triggers. Triggers are used to perform any operation after insert, delete or update అన్నాము. There are two types of triggers అన్నాము. First one is after trigger, second one is instead of trigger. ఓకేనా? ఆఫ్టర్ ట్రిగ్గర్ అంటే ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? ఇక్కడ మనకి ఆఫ్టర్ ట్రిగ్గర్ అంటే ఏం లేదండి. Whenever we want to execute any functionality after performing insert, delete or update, then it will called as after trigger. Instead of trigger ante whenever we want to perform any operation before insert operation, అంటే ఇన్సెట్ ఆపరేషన్ జరగక ముందే కానీ నువ్వు ఏదైనా ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి అనుకుంటే నువ్వు ఏమని చెప్పాలి, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ అంటాం దాన్ని. ఓకేనా? ఇప్పుడు మనం బేసిక్ సింటాక్స్ చూద్దాం ట్రిగ్గర్కి. బేసిక్ సింటాక్స్ మన ఎస్క్యూఎల్లో ఏ క్వరీ రాయాలన్నా కూడా మనకు బేసిక్ సింటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఇదండి, ఇక్కడ చూడండి. క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ ఆఫ్టర్ ఇన్సెట్, అప్డేట్, డిలీట్, యాజ్ బిగిన్, ఎండ్ బ్లాక్. ఇక్కడ మనకి ట్రిగ్గర్ స్టేట్మెంట్స్ అనమాట. ఏదైతే మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న స్టేట్మెంట్స్ని మనం మధ్యలో రాస్తాం. మళ్ళీ సింటాక్స్ చూడండి. క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ ఆన్ టేబుల్. ఏ టేబుల్ మీద అయితే నువ్వు ట్రిగ్గర్ని చేయాలనుకుంటున్నావో ఆన్ టేబుల్. ఆఫ్టర్ ఇన్సెట్, అప్డేట్ ఆర్ డిలీట్. ఎప్పుడు ఇన్సెట్ చేసిన తర్వాత, అప్డేట్ చేసిన తర్వాత మరియు డిలీట్ చేసిన తర్వాత అని. యాజ్ బిగిన్, ఎండ్ బ్లాక్. అదేవిధంగా మనకి స్టోర్డ్ ప్రొసీజర్ అంటే తెలుసు మనకి. క్రియేట్ ప్రొసీజర్ నేమ్ యాజ్ బిగిన్, ఎండ్ బ్లాక్. ఇక్కడ కూడా మనకి ఏముంటుంది, క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ ఆఫ్టర్ ఇన్సెట్, అప్డేట్, డిలీట్, యాజ్ బిగిన్, ఎండ్ బ్లాక్. ఇది మనం ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకసారి చూద్దామండి. ఇక చూడండి, నేను ఎస్క్యూఎల్ సర్వర్ నా యొక్క అప్లికేషన్ని నేను ఓపెన్ చేసుకున్నానండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలి. దానికి సింటాక్స్ వచ్చి క్రియేట్ డేటాబేస్ నేమ్. ఏమని ఇచ్చుకుంటానంటే టాస్క్ అని ఇచ్చుకుంటాను. చూడండి, క్రియేట్ డేటాబేస్ నేమ్. ఈ యొక్క బేసిక్ సింటాక్స్ అండ్ క్వరీస్ కూడా నేను లాస్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవాలంటే యూస్ టాస్క్.
ఇప్పుడు చూడండి మనకి టాస్క్ అనేది వచ్చి పడింది. ఇప్పుడు మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ టేబుల్ నేమ్, ఓకేనా. క్రియేట్ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్, డేటా టైప్, ఓకే. ఎంపీ సాలరీ, ఓకే. క్రియేట్ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్, డేటా టైప్. ఇప్పుడు ఇది ఒక టేబుల్ అండి. ఈ టేబుల్ని నేను క్రియేట్ చేస్తాను. ఓకే, సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే టేబుల్ అనేది క్రియేట్ అయింది. నేను చూడాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. చూడండి, నా దగ్గర ఒక టేబుల్ ఉందండి. ఆ టేబుల్లో నాకేమున్నాయంటే ఈఎన్ఓ, ఈ నేమ్, ఈ శాల్ అనే 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్స్ లోకి నేను ఏదో ఒక డేటాని ఇన్సర్ట్ చేసినప్పుడు నాకు ట్రిగ్గర్ అనేది ఫైర్ అవ్వాలండి. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ట్రిగ్గర్ యొక్క సింటాక్స్ అనేది రాయడం అయితే జరిగిందండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్రియేట్ ట్రిగ్గర్ నేమ్, ఇది ట్రిగ్గర్ నేమ్ అండి. క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ ఏమని ఇచ్చుకుంటానంటే ట్రిగ్గర్ అండర్స్కోర్ నేమ్ అని ఇచ్చారు. క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ ఆన్ టేబుల్. నా టేబుల్ నేమ్ ఏంటంటే ఎంప్లాయీ. ఓకేనా. క్రియేట్ టేబుల్, క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ ఏమని ఇచ్చుకుంటానంటే ఇన్సెట్ అని ఇస్తానండి. ట్రిగ్గర్ అండర్స్కోర్ ఇన్సెట్. ఓకేనా. క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ అంటే నా ఎంప్లాయీ నేమ్, ఆఫ్టర్ ఇన్సెట్ ఆర్ డిలీట్ ఆర్ అప్డేట్. దీన్ని తీసేద్దాం, ఇది అవసరం లేదు. ఆఫ్టర్ ఇన్సెట్, యాజ్ బిగిన్, ఎండ్. ఇక్కడ నాకు ఏంటంటే ఒక నిమిషం, ఇక్కడ నేను ఏదో ఒక ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఏమని ప్రింట్ చేస్తానంటే నాకు ఏదన్నా ఒక మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. అంటే నేను ఏదైనా ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు నాకు ఒక మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఐ ఆమ్ వర్కింగ్ అని ఒక మెసేజ్ అనేది ఇస్తాను. ఐ ఆమ్ ట్రిగ్గర్ అని. ఐ ఆమ్ ట్రిగ్గర్ అని ఒక మెసేజ్ అనేది ఇచ్చాను. ఓకేనా. చూడండి, నేనేం చేశానంటే ఒక డేటాబేస్ని క్రియేట్ చేసి దాన్ని యూజ్ చేసుకొని అందులో ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. టేబుల్ని క్రియేట్ చేసిన వెంటనే నాకు ఎప్పుడైతే నేను ఇన్సర్ట్ ఆపరేషన్ అయితే ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తానో దాంతో పాటుగా నాకు ఒక్క నిమిషం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. నేను ఎప్పుడైతే ట్రిగ్గర్ని ఫైర్ చేస్తానో, ఫైర్ చేసినప్పుడు ఐ ఆమ్ ట్రిగ్గర్ వర్కింగ్ అని వస్తుందండి.
ఓకే, ఐ ఆమ్ ట్రిగ్గర్. ఐ ఆమ్ ట్రిగ్గర్ వర్కింగ్ అని వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. టేబుల్లో ఉన్న డేటా మొత్తాన్ని నాకైతే చూపించాలి. ఇదండి క్రియేట్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ ఆఫ్టర్ ఇన్సెట్ చేసిన తర్వాత నాకు ఏదైనా ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు ఇలా ట్రిగ్గర్స్ని క్రియేట్ చేస్తామండి. సింపుల్ అండి. దీన్ని ఇంక ఎగ్జిక్యూట్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకుంటాను. ఎగ్జిక్యూట్ ఏమని వచ్చింది, ద లెవెల్ ది ఇన్కరెక్ట్ సింటాక్స్ పర్మిటెడ్ నో కాంటెక్స్ట్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇంకా చూడండి నేనేం చేశానంటే ఈ ప్రింట్ అనేది తీసేసాను. తీసేసినప్పుడు నాకు ఇప్పుడు ఈ ట్రిగ్గర్ని నేను ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే నాకు ఒక ఆపరేషన్ అనేది జరగాలి యాక్చువల్గా. ఇప్పుడు చూడండి నేనేం చేశాను, క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ ఆఫ్టర్ ఇన్సెట్ చేసిన తర్వాత యాజ్ బిగిన్ ఎండ్. ఓకేనా, దీన్ని ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం వచ్చి మన టేబుల్లో ఏదైనా ఒక డేటాని ఇన్సెర్ట్ చేద్దాం. ఇన్సెట్ కమాండ్ ఏంటంటే ఇన్సెట్ ఇంటూ టేబుల్ నేమ్, ఇన్సెట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ ఆఫ్ 1 రామ 10,000 రూపీస్. ఓకే, ఇప్పుడు నేను ఒక ఇన్సెట్ కమాండ్ని రాశానండి. ఇప్పుడు ఈ రికార్డ్ ఇన్సెట్ చేసిన వెంటనే నాకు ఆ ట్రిగ్గర్ అనేది ఫైర్ అవ్వాలి యాక్చువల్గా. చూడండి ఎగ్జిక్యూట్, చూడండి ఎగ్జిక్యూట్ అయిందా, ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ టేబుల్లో ఉన్న రికార్డ్స్ నాకు ఇన్సెట్ అయ్యాయి. ఇంకొక రికార్డ్ ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్. అంటే ఒక టేబుల్లో ఉన్న రికార్డ్ని ఇన్సెట్ అయిన ఎన్ని రికార్డులు అయితే ఇన్సెట్ అయ్యాయో ఆ టేబుల్ మొత్తాన్ని కూడా నాకు చూపించాలని. ఇప్పుడు చూడండి నేను సెకండ్ రికార్డ్ ఇన్సెట్ చేస్తాను. సెకండ్ రికార్డ్ చూడండి, సాయి అని పెడతాను. సాయి అనే సెకండ్ రికార్డ్ని ఇన్సెట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఓకే, ఇంకొక రికార్డ్ చూసారా, ఇక్కడ ఇంకొక రికార్డ్ అనేది ఇన్సెట్ అయ్యి ప్లస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అనే అది ఫైర్ అయింది అనమాట. ఇది విధంగా ఎప్పుడైతే మనం ఇన్సెట్ చేస్తామో ఇన్సెట్ చేసిన ప్రతిసారి మనకి ఒక ట్రిగ్గర్ అనేది ఫైర్ అవ్వాలండి. ఇదండి ఇది ఇన్సెట్ ట్రిగ్గర్ గురించి. ఇది ఇప్పుడు మనం డెలీట్ ట్రిగ్గర్ గురించి చూద్దాం. సేమ్ ఇదేలాగే ఇంకొక ట్రిగ్గర్ని చేసుకోవాలి. చూడండి క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ నేను ఇస్తానంటే ట్రిగ్గర్ _ మనం దేనికి చేద్దామంటే అప్డేట్ చేద్దాం. అప్డేట్ క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ నెక్స్ట్ ఆఫ్టర్ అప్డేట్ నెక్స్ట్ as begin end block. అంటే క్రియేట్ ట్రిగ్గర్ నేమ్. నెక్స్ట్ ఏం చేయాలి, క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ దేని మీద, ఏ టేబుల్ మీద చేయాలనుకుంటున్నాము, ఆన్ మన టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయీ. క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ ఆఫ్టర్ అప్డేట్. ఏంటంటే నాకు ఎప్పుడైతే ఆఫ్టర్ అప్డేట్ ఎప్పుడైతే అవుతుందో
అప్పుడు నాకేం కావాలంటే ఇక్కడ చూడండి, ఇన్సెట్ ఇంటూ టేబుల్ నేమ్, వాల్యూస్ ఆఫ్ వన్ రవి 20,000. అంటే ఎప్పుడైతే నాకు అప్డేట్ అవుతాయో అప్పుడు అప్డేట్ అయిన ప్రతిసారి నాకు ఈ రికార్డ్ అనేది నాకు ఇన్సర్ట్ అవుతూ ఉండాలి. చూద్దాం ఇది వర్క్ అవుతుందా వర్క్ కాదో. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ కమాండ్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. మనం ట్రిగ్గర్ దేనికి క్రియేట్ చేసాము, అప్డేట్కి మనం ట్రిగ్గర్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏదైనా ఒక రికార్డ్ని మనం అప్డేట్ చేద్దాం. అప్డేట్ చేసిన ప్రతిసారి మనకి ఈ రికార్డ్ ఇన్సర్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా, అప్డేట్ సింటాక్స్ ఏంటంటే అప్డేట్ టేబుల్ నేమ్ సెట్. ఒకసారి మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ చూద్దాం. ఒకసారి మనం టేబుల్ ఎలా ఉందో చూద్దాం. టేబుల్ దాన్ని బట్టి మనం ఆ రికార్డ్ని మనం స్పెసిఫైగా అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలం నేమ్. నేను ఏం చేస్తానంటే ఎంపీ నేమ్ ఈక్వల్ టు ఏమని ఇస్తానంటే పవన్ అని ఇస్తాను. పవన్. ఓకే, అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలం నేమ్ వేర్. ఎక్కడ వేర్ కండిషన్, వేర్ ఎక్కడ మనం దేన్ని మార్చాలనుకుంటున్నాం, ఆ కండిషన్ ఏంటి, ఈఎన్ఓ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే నాకు నా టేబుల్లో ఉన్న రికార్డ్ అప్డేట్ అవ్వాలి. ఎక్కడ అప్డేట్ అవ్వాలంటే ఎంప్లాయీ నెంబర్ ఎక్కడైతే 1 అని ఉంటుందో అక్కడ నాకు ఏమని అప్డేట్ అవ్వాలి, పవన్ అనేది ఇక్కడ అప్డేట్ అవ్వాలి. ఇక్కడ చూద్దాం ఒకసారి మనకి అప్డేట్ అవుతుందో లేదో చూద్దాం. ఈ అప్డేట్ అయిన ప్రతిసారి మనకి ఏది ఇన్సర్ట్ అవుతుంది అంటే ఆఫ్టర్ ఏదైనా మనం అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్ చేసిన తర్వాత మనకి ఏమవ్వాలి, ట్రిగ్గర్ అనేది ఫైర్ అవ్వాలి. చూద్దాం ట్రిగ్గర్ ఫైర్ అవుతుందో ఫైర్ కాదు. ఎగ్జిక్యూట్. ఓకేనా, ఇంకా చూడండి ఇది అప్డేట్ ఎంప్లాయీ సెట్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు పవన్ వేర్ ఎన్ఓ ఈక్వల్ టు 1. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 1 అనేది ఇక్కడ నాకు ఏమని అప్డేట్ అయింది, పవన్ అనేది అప్డేట్ అయిపోయింది. ఓకేనా, ఇది నాకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కానీ నేను ఏం రాసుకున్నాను, నేను ఏదైతే అప్డేట్ ట్రిగ్గర్ ఎప్పుడైతే ఫైర్ చేస్తానో అప్పుడు నాకు ఏమని ఇన్సర్ట్ అవ్వాలి, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ ఆఫ్ 1 రవి 2000. అంటే ఎప్పుడైతే నేను అప్డేట్ కమాండ్ క్లిక్ చేస్తానో నాకు అప్డేట్ అవుతుంది, ప్లస్ ఏది ఇన్సెట్ అయింది నాకు కొత్తది, 1 రవి 2000 అనేది ఇన్సెట్ అయింది. ఇదండి అప్డేట్. ఇప్పుడు మనం డిలీట్కి చూద్దాం. సేమ్ అదే విధంగా డిలీట్కి చూద్దాం. ఓకేనా, సేమ్ అంటే అది క్రియేట్, దీనికి కూడా క్రియేట్ ట్రిగ్గర్ ట్రిగ్గర్ నేమ్ ట్రిగ్గర్ డిలీట్ కదండి, షిఫ్ట్ అండర్స్కోర్ డిలీట్ అనిద్దాం. క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ దేని మీద, ఆన్ ఎంప్లాయీ ఆఫ్టర్, ఎప్పుడు ఆఫ్టర్ డిలీట్. ఇక్కడ చూస్తే యాజ్ బిగిన్ ఇక్కడ మనం ఎప్పుడైనా మనం ఒక డిలీట్ ఆపరేషన్ చేసినప్పుడు నీకేమవ్వాలి, ఇన్సర్ట్ అవ్వాలి. ఇన్సర్ట్ చేద్దాం. ఓకేనా, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్
ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ ఇక్కడ చూడండి 100 RAMA రామ సమ్ 2000 ఇది ఒక రికార్డు. ఓకేనా, ఇలాగ మనం ఒక 5 రికార్డ్స్ని మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే మనకు క్లారిటీ ఉంటుంది ఇది మనం చేస్తున్నాము అని. నెక్స్ట్ దీన్ని నేను కాపీ చేస్తాను. ఓకే, కంట్రోల్ వి చూడండి, ఇక్కడ నేను మారుస్తాను చూడండి. 200 రాణి, ఇదేంటి కిషోర్. ఓకేనా, కిషోర్ దీనికి వచ్చేసి మనం 40,000 ఇద్దాం. సమ్ 4 lakhs or 42 ఇద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఎండ్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నేను డెలీట్ ఏదైనా ఒక రికార్డ్ని నేను ఎప్పుడైతే డెలీట్ చేస్తానో, డెలీట్ చేసినప్పుడు నాకేమవ్వాలి, దీంట్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా నాకు ఇన్సర్ట్ అయిపోవాలి. నేను ట్రిగ్గర్ దేనికి క్రియేట్ చేశానంటే డెలీట్. చూడండి, ఆఫ్టర్ డెలీట్ క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ ఆఫ్టర్ డెలీట్ యాజ్ బిగిన్. అంటే ఎప్పుడైతే నేను డెలీట్ ఆపరేషన్ చేస్తానో నాకు కొన్ని ఆపరేషన్స్ అనేటివి చేయాలి. అవి ఆపరేషన్స్ ఏవైతే నేను రికార్డ్స్ ఇచ్చున్నానో ఆ రికార్డ్స్ అన్నీ కూడా నాకు ఇన్సర్ట్ అయిపోవాలి. ఓకేనా, ఇదండి. ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను ఈ ట్రిగ్గర్ని. ఓకే, సెలెక్ట్ చేశాను, ఎగ్జిక్యూట్. చూడండి, నాకు ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏదైనా ఒక రికార్డ్ని డిలీట్ చేస్తాను. ఫస్ట్ ఒకసారి టేబుల్ని చూపిస్తాను. టేబుల్ని చూపించిన తర్వాత మీకు డిలీట్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఒక నిమిషం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ పవన్ అనే రికార్డ్ని లేదా ఈ పవన్ రికార్డ్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను, లేదా ఈ 1 అనే రికార్డ్ని తీసేద్దాం అనుకుంటున్నాను. నేనేం చేస్తానంటే డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ENO ఈక్వల్ టు 1 అంటే నాకు డిలీట్ అయిపోవాలి. డిలీట్ అయిపోయి ఎక్కడ డిలీట్ అయిపోవాలి, ENO అనేది ఏదైతే 1 అనేది ఉంటుందో ఆ రికార్డ్ మొత్తాన్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఏదైతే నేను ఈ డిలీట్ కమాండ్ని డిలీట్ చేస్తానో అన్న టైం నాకు ట్రిగ్గర్ ఫైర్ అయ్యి ఈ డిలీట్ ట్రిగ్గర్లో నేను ఏదైతే మొత్తం రికార్డ్స్ రాస్తున్నానో అవన్నీ నాకు ఇన్సర్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ముందు 100, 200, ఇక్కడ 300 అని పెడదాం. ఇక్కడ 300 అనేది మనకు ముందుగా రికార్డ్స్ అనేటివి లేవు. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ డిలీట్ కమాండ్ని చేస్తానో అప్పుడు నాకు డిలీట్ ట్రిగ్గర్ ఏదైతే నేను డిలీట్లో ట్రిగ్గర్ ఏదైతే క్రియేట్ చేశానో ఆ ట్రిగ్గర్ ఫైర్ అయ్యి ఆ రికార్డ్స్ ఆటోమేటిక్గా మనకి ఇన్సర్ట్ అవుతాయి. చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 1 అనేది నేను యాక్చువల్గా డిలీట్ చేశాను. డిలీట్ చేస్తే నాకు ఇదేమైంది, ఈ 1 అనే రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ రికార్డ్ని ఒకసారి టేబుల్ మొత్తాన్ని చూపిస్తాను. చూపించిన తర్వాత మీకు నీట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక నిమిషం. ఇప్పుడు చూసారా, మనకు నేనేం చేశానంటే 1 అనే రికార్డ్ని నేను డిలీట్ చేశాను. 1 అనే రికార్డ్ని నేను డిలీట్ చేశాను. నాకు ఆ 1 అనే రికార్డ్ ఎప్పుడైతే నాకు డిలీట్ అవుతుందో, డిలీట్ అయిన తర్వాత నాకు ఈ ఆపరేషన్ ఏదైతే నేను ట్రిగ్గర్ క్రియేట్ చేసుకున్నానో ఆ ట్రిగ్గర్ అనేది నాకు ఇన్సెట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, 100, 200, నెక్స్ట్ ఏంటి, ఈ 300ని సెలెక్ట్ చేయలేదా, ఓకే, 100, 200. ఇంతకుముందు నేను ఇక్కడ చేంజ్ చేశాను కాబట్టి నాకు 100 అనే డిస్ప్లే అయింది. చూసారా, నేను ఏదైనా ఒక ఆపరేషన్ని చేసినప్పుడు నాకు మళ్ళీ ఏమైనాయి, ఇప్పుడు నేను ఈ సెకండ్ రికార్డ్ని కూడా నేను డిలీట్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు చూడండి మళ్ళీ ఏమవుతుందో, ఎగ్జిక్యూట్. చూసారా, అంటే ఎప్పుడైతే నేను డిలీట్ ఆపరేషన్ ఎప్పుడైతే చేశానో నాకు ఎవ్రీ టైం అనేది ఆ రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను టేబుల్ మొత్తాన్ని చూపిస్తాను ఒకసారి, ఎన్నిసార్లు ఇన్సర్ట్ అయింటుందో చూడండి. ఎగ్జిక్యూట్. చూడండి,
ఇది చూడండి. అంటే నేను ఎన్ని సార్లు అయితే డిలీట్ చేస్తూ ఉంటానో, నాకు అన్ని సార్లు నాకు రికార్డ్ అనేది ఇన్సర్ట్ అవుతూ ఉంటుందనమాట. ఇది ట్రిగ్గర్‌లో ఉన్న ఈ రికార్డ్స్ అన్నీ నాకు ఇన్సర్ట్ అవుతూ ఉంటాయి. ఇవ్వండి. ఇది. అర్థమైందా? దీంట్లో మనం ఏం తెలుసుకున్నాం? ట్రిగ్గర్ అంటే తెలుసుకున్నాం. వాట్ ఈస్ మీన్ బై ట్రిగ్గర్? వెనెవర్ వి వాంట్ టు ట్రిగ్గర్ ఈస్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ ఏ స్టోర్డ్ ప్రొసీజర్. ఇట్ విల్ ఎగ్జిక్యూట్, it will perform any operation after completion of DML operations like insert, delete, update. అంటే whenever we want to execute any logic after performing DML operation, అంటే DML ఆపరేషన్ చేసిన తర్వాత మనకి ఎప్పుడైనా ఏదైనా కొత్త లాజిక్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు ఈ ట్రిగ్గర్స్కి వెళ్తాం. ట్రిగ్గర్స్ ఆర్ టూ టైప్స్, DML ట్రిగ్గర్స్ ఆర్ నెస్టెడ్ ట్రిగ్గర్స్. DML triggers అంటే ఆఫ్టర్ ఇన్సెట్టింగ్ ద రికార్డ్ whenever we want to perform any logic we will go for DML trigger. ఓకేనా? నెస్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ అంటే బిఫోర్ ఇన్సెట్టింగ్ ఏ రికార్డ్, అంటే ఇన్సెట్ చేయక ముందు నువ్వు ఏదైనా ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు నీకు ఏంటంటే డిఎంఎల్ ట్రిగ్గర్స్ అనేది, నెస్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ అనేది యూస్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో మనం నెస్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ గురించి చూద్దాం. ఈ వీడియోలో మనం ట్రిగ్గర్ అంటే తెలుసుకున్నాం, ట్రిగ్గర్ సింటాక్స్ తెలుసుకున్నాం, సింటాక్స్ యూస్ చేసి డిఎంఎల్ ఆపరేషన్స్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం నెస్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇంకా అంటే ఇంక నుంచి నా వీడియోస్‌కి డైలీగా నేను అప్‌లోడ్ చేస్తుంటాను. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఓకేనా? నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నెక్స్ట్ వీడియోస్ మనం ట్రిగ్గర్స్ చూద్దాం నెక్స్ట్. ఓకేనా?